మన ప్రభు దినాన మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేరవచ్చినంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప వలన మరి యొక్క ప్రభు దినాన మనం అందరం కూడా ఇలాగున దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించగలిగే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపజేసినందుకు తండ్రి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మనందరితో వాక్యం ద్వారా మాట్లాడిన సమయం కాబట్టి కాసేపు మీ ఆలోచనలు మీ తలంపులన్నీ కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనము ఆరాధన అనే అంశాన్ని గురించి మనము కొన్ని విషయాలు మాత్రం ఆలోచించేద్దాం. సో ఆరాధన అనేది చాలా పెద్ద అంశం. సో అందులో మనం కొన్ని విషయాల్ని మనం ఆలోచించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మనం అందరం కూడా ఈరోజు దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. సో ఆరాధన గురించి మనకి కొన్ని విషయాలు తెలియాలి, వాటిని మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను ఈరోజు తెలియచేయడం జరుగుతుంది. ఆరాధన అంటే ఏంటండి? సో ఫస్ట్ ఆరాధన అనగానే అర్థం చూడాలి మనం. ఆరాధన అంటే దేవుణ్ణి సంతోషపరచడం, దేవుణ్ణి స్తుతించడం. ఆరాధన అంటే దేవుణ్ణి పూజించడం. మనం దేవుణ్ణి ఏం చేస్తాం? పూజిస్తాం. డిక్షనరీలో ఒక మాట ఉంటుంది, ముంజేతిని ముద్దు పెట్టుకొనుట. సో ముంజేతిని ముద్దు పెట్టుకొనుట. సో ఇప్పుడు దాన్ని చాలా వరకు ఎవరికి కూడా వాడుతున్నారనమాట. ఆ స్థానాన్ని మనుషులు కూడా వాడుతున్నారండి. ఇప్పుడు ఎవరైనా పోపు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? అక్కడ మోకాల్లోని అతని ముంజేతిని ముద్దు పెట్టుకుంటారండి. కానీ అది ఇంకా పోపుని ఆరాధించినట్టు అయిపోద్ది కదా. అంటే మనుషుల్ని ఆరాధన చేయకూడదు. సో ఆరాధన మనం ఎవరు చేయాలి? ఆరాధన దేవునికి మాత్రమే చేయాలి. నేను ఒక డెఫినేషన్ విన్నది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ భావన, ఆ ఆలోచనతో భక్తిపూర్వకంగా ఆయన్ని గౌరవించడం, అది ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? మనకి యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, పితరుల కాలంలో ఎవరిని ఆరాధించారు? తండ్రైన దేవుణ్ణి ఆరాధించారు. ధర్మశాస్త్ర కాలంలో తండ్రైన దేవుణ్ణి ఆరాధించారు. క్రొత్త నిబంధన కాలంలో తండ్రైన దేవుణ్ణి ఆరాధించారండి. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదివితే, ఆయన తెలియజేసిన మాటలు ఏంటంటే, ఎస్, అక్కడ ఆ సందర్భం మనందరికీ కూడా తెలుసు. సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతూ, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో పర్వతాల మీద కానీ కొండల మీద కానీ ఆరాధన జరగదు. ఆ మాట చెబుతూ ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని చెప్పాడు, ఎవరిని ఆరాధించాలో కూడా చెప్పాడు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తున్నాడు? కోరుచున్నాడు అనే మాట అక్కడ మనం చూడగలమండి. అందుకే తర్వాత చెప్పాడు, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసుప్రభు వారే భూమి మీద ఉన్నప్పుడు తెలియజేసినట్టుగా మనం చూడగలం. ఎవరి ద్వారా ఆరాధించాలండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం.
17 బ్రదర్, 3:17. కొలసి అక్కడ ఏమన్నాడంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా సరే ఎవరి ద్వారా చేయమన్నాడు? ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఎవరి పేరట? యేసు ప్రభు ద్వారా. ఏది చేసిన మాట చేత కానీ క్రియ చేత కానీ క్రీస్తు ద్వారా దేవునికి చేయండి అని ఇక్కడ మనం చూడగలం. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? పూర్ణ ఆత్మతో, సత్యముతో, ఆత్మతో అంటాం. ఆత్మతో అన్నప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో. వివేకం అన్న మనస్సు అన్న ఒకటే. తర్వాత పూర్ణ బలముతో, బలమన్న శక్తి అయినా ఒకటే. సో దేవుని ఎలా ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణ హృదయం అంటే మన హృదయం సగం ఇక్కడ ఉంటుంది, సగం బయట తిరుగుతూ ఉంటుంది. అది సంపూర్ణమైన హృదయం కాదు. అంటే మన మైండ్ అంతా కూడా, మన మనసు అంతా కూడా ఇక్కడే ఉండాలండి. నేను లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను. అంటే బాడీ ప్రజెంట్ కానీ మైండ్ యాబ్సెంట్. సో బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ మాత్రం మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంతవరకు ఎక్కడున్నారు? మీ మైండ్ ఎక్కడున్నింది? మీ హృదయం ఎక్కడున్నింది? ఇక్కడే ఉన్నిందా? అంటే దేవుణ్ణి ఆరాధిస్తే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కొరింథీ పత్రికలో కూడా ఒక మాట ఉంది. 2 కొరింథీ 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు. చాలు కదా. ఆఖరి మాట ఏముంది? సమస్తము కూడా మర్యాదగా క్రమంగా జరగాలి. సో ఆరాధన ఎలా జరగాలంటే మర్యాదగా జరగాలి, క్రమం ఉంటుందండి. ఒక క్రమం ప్రకారమే జరగాలి. దాన్ని మీరి మనం ఏది చేయకూడదు. ఇక్కడ ఆరాధన గురించి చెప్పాడు. నేను 1 కొరింథీ పత్రిక మీకు బైబిల్ స్టడీలో చెప్పడం జరిగింది. ఆ అధ్యాయం అంతా మీరు ఆలోచిస్తే వారు సంఘంగా కూడినప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది అక్కడ చెప్పాడండి. క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి అని అక్కడ మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనం చదివితే, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరాలు సదాకాలము మహిమ కలుగునుగాక. ఎవరికి? దేవునికి. ఎవరి మూలముగా? క్రీస్తు యేసు మూలముగా. ఎంతవరకు? తరతరాలు అన్నాడు, సదాకాలము అని అక్కడ మనం చూడగలం. కాబట్టి సో దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆరాధన చేయాలి, క్రమంగా చేయాలి, మర్యాదగా చేయాలి. ఆయనకి సంఘం ద్వారా మహిమ వెళ్ళాలి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి అని ఈ వచనాల ద్వారా మనం చూడగలం. అప్పుడు ఆరాధించే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఆరాధన చేసామనుకోండి, శిక్ష ఉంటుందా ఉండదా? పాత నిబంధనలో వెంటనే ఉండేదండి, శిక్ష ఉండేది. అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా పాత నిబంధనలో? హోప్ని ఫినేయస్ కాదు కానీ నాదాబు అబీహులు. సో వాళ్ళు అగ్నిని తీసుకెళ్తారు దేవుని సన్నిధిలోకి ధూపం వేయడానికి. అక్కడ వెంటనే వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి, అంటే బలిపీఠం దగ్గర ఉన్న ఆ అగ్నితోనే ధూపం వేయాలి, వాళ్ళు బయట నుంచి అగ్ని తీసుకొచ్చుకున్నారు. అంటే వారు దేవుని ఆజ్ఞను ఏం చేశారు? మీరారు. కాబట్టి దేవుడు వెంటనే ఆకాశం నుంచి
అగ్ని రప్పించి కాల్చేస్తాడండి. అప్పుడు వెంటనే శిక్ష ఉంది. ఇప్పుడు మనకి వెంటనే క్రొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి, మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వెంటనే మనకి ఏం చేయలేదండి, శిక్ష జరగట్లేదు. ఒకవేళ ఏదన్నా శిక్ష ఉండింటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండేవాళ్ళమేమో అనిపిస్తుందండి. మనం కృపాకాలంలో ఉన్నాం కానీ మనం చేసిన దానికి ఈరోజు కాదు వెంటనే శిక్ష ఉండదు, కానీ ఒకరోజు దానికి తగిన ప్రతిఫలం మనం అనుభవించాల్సి వస్తుంది. అలాగే ధూపం వేసే విషయంలో ఒక రాజు కూడా ఇలాంటి పని చేశాడు. సౌలు అంటే దహన బలి అర్పించేస్తాడు, యాజకులు చేయాల్సిన పని ఆయన చేస్తాడండి. ఇంకొక రాజు ఎవరంటే ఉజ్జియా, ఆయన రాజు కానీ యాజకుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడండి. సో దేవుని మందిరంకి వెళ్ళి నేను కూడా రాజును కదా, ఆయనకి గర్వం వచ్చేస్తుంది, వెళ్ళేసి ఆ ధూపం వేయడానికి వెళ్తాడు. కానీ వెంటనే దేవుడు ఏం రప్పిస్తాడు, నొసట కుష్ఠరోగం వస్తుంది, ఇంకంతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. అతను చనిపోయేంత వరకు ఆ కుష్ఠరోగంతోనే బాధపడినట్టుగా మనం చూడగలం. కాబట్టి సో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆరాధించేటప్పుడు కూడా క్రమంగా మర్యాదగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆరాధన ప్రాముఖ్యమైందా కాదండి, అది ఎంత ప్రాముఖ్యమైందంటే మనము ఇశ్రాయేల్ కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఏమన్నాడంటే, నిర్గమాకాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. పది 15 నుంచి చదువుదాం కదా, లేకపోతే అది 12 నుంచి ఉంటుంది. చదవండి. విశ్రాంతి దినాన్న పనిచేసే ప్రతి ఒక్కడు ఏం చేయాలంట, తప్పక మరణశిక్ష పొందాలి అని చెప్పాడండి. అంటే వాళ్ళకి విశ్రాంతి దినం ఏ రోజు, శనివారం. వాళ్ళు శనివారం సంఘంగా కూడుకునేవాళ్ళు. అప్పుడు ఒకవేళ ఆ రోజు మీరితే వానికి ఏం చేయాలంట, విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసి పనిచేసే వ్యక్తికి తప్పక అతడు మరణశిక్ష విధించవలెను. అలాంటి ఒక ఉదాహరణ కూడా మనం చూస్తాం. విశ్రాంతి దినం రోజు ఒక ఆయన ఏం చేస్తాడు, కట్టెలు ఏరుకుంటాడు కదా, పుల్లలు ఏరుకుంటాడు, మరి వంట చేసుకోవడానికో దేనికో. కానీ అతన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చెప్పాడండి, శిక్ష ఏంటి, అతను రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. సో మరణశిక్ష దేవుడు అది ముందే చెప్పాడండి, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ మనకి ఆ పరిస్థితి ఉందా, ఇప్పుడు మనం ఆరాధించే దినం ఆదివారం మీరితే, సో మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వెంటనే మనకి శిక్ష లేదండి. కానీ పాత నిబంధనలో వెంటనే శిక్ష ఉంది. తర్వాత అది నిత్య నిబంధన అని వాళ్ళకి చెప్పాడండి. ఆ మాట చెప్పి ఏమన్నాడంటే, నాకు ఇశ్రాయేలుకి ఒక గురుతు అని చెప్పాడండి. చాలు బ్రదర్, ఏంటా గురుతు, నిబంధనకి గురుతు విశ్రాంతి దినం అండి. అప్పుడు ఏంటా నిబంధన, ఇశ్రాయేల్కి ఇచ్చిన నిబంధన ఏంటి, ధర్మశాస్త్రం, అంతే కదా. ఇశ్రాయేల్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు, క్రైస్తవులకి క్రొత్త నిబంధన ఇచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రానికి గురుతు విశ్రాంతి దినం అయితే, క్రొత్త నిబంధనకి గురుతు ప్రభుదినం, ఆదివారం, అవునా. అప్పుడు వాళ్ళు ప్రతి విశ్రాంతి దినం రోజున వాళ్ళు తప్పక కూడుకోవాలి దేవుని ఆరాధించడానికి. అంటే వాళ్ళు అది గురుతు అయి ఉండునని చెప్పాడు కదా. అంటే వాళ్ళు వచ్చిన ప్రతి వారం రావడం వలన దాన్ని మళ్ళీ వాళ్ళకి ఏమవుతుంది, అది గుర్తు వస్తుంది, అవునా.
అలా గుర్తు రావడం వల్ల దాన్ని ఏమంటారంటే రెన్యువల్ అంటారు చూసారా, రెన్యువల్ చేయించడం అనమాట. అంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు, ఆ నిబంధన ఎప్పుడెప్పుడు రెన్యువల్ చేయించాలి, వాళ్ళు ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ప్రతి విశ్రాంతి దినం, ప్రతి శనివారం. అంటే వాళ్ళు ప్రతి శనివారం వస్తే ఆ నిబంధన దేవునితో ఏమవుతుంది, రెన్యువల్ అవుతుందండి. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధనకి గుర్తు అయిన దినం ఏదంటే ఆదివారం. మనం ఆదివారం దేవుని సన్నిధికి రావడం వలన మనం ఏం చేస్తున్నాం, మనం కూడా రెన్యువల్ చేస్తున్నాం. అవునా కాదండి? ఇప్పుడు చాలామంది బండి నడిపే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాలే అని ఉంటుంది. అన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సిందే, రెన్యువల్ చేయించాల్సిందే. అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాటిని ఏం చేయాలండి ఆ టైం వచ్చినప్పుడు. ఒకవేళ రెన్యువల్ చేయించకపోతే ఏమవుతుంది, అది ల్యాప్స్ అయిపోద్ది. అంటే ఇన్ని రోజులున్న అంతా ఏమైపోయిందండి, అది ల్యాప్స్ అయితే ఇప్పుడు మనం దొరికామనుకోండి ట్రాఫిక్ పోలీస్కి, లైసెన్స్ ల్యాప్స్ అయిపోయింది, టైం దాటిపోయింది, రెన్యువల్ చేయించలేదు, వెంటనే ఏం చేస్తారు, ఫైన్ వేస్తారా లేదా, శిక్ష ఉంటుందా ఉండదా, ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడం వలన మనం మనకున్నంటి దేవుడిచ్చిన క్రొత్త నిబంధన మనం ఏం చేసుకుంటాం, వాటిని మనం రెన్యువల్ చేయించుకుంటాం. ఒకవేళ అంటే కారణాలు ఉండొచ్చు మానేయడానికి, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏమన్నా కనికరించవచ్చు, హాస్పిటల్లో ఉంటే దేవుడు కనికరించవచ్చేమో. ఒకవేళ నిర్లక్ష్యంగా మానేస్తే ఖచ్చితంగా ఏం చేయాల్సిందే, శిక్ష, ఫైన్, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందండి. కానీ అది మనం అర్థం చేసుకుంటే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయడం ద్వారా మన యొక్క నిబంధన మనం ఏం చేసుకుంటున్నాం, రెన్యువల్ చేయించుకుంటున్నాం. అప్పుడు దేవునికి మనకేముంటుందండి, ఒకవేళ లేకపోతే ఆ వారం ఇంకేమైపోయినట్టే, కట్ అయిపోయినట్టే, ల్యాప్స్ అయిపోయినట్టే. ఇంకా ఆ వారం అంతా దేవునికి నీకు సంబంధం లేదండి. అంటే ఆరాధన అనేది అంత ప్రాముఖ్యమైంది. అందుకే సమాజంగా కూడుట మానొద్దు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఏం చేయమని చెప్పాడు, అలాంటి వాళ్ళు ఉంటే ఏం చేయమని చెప్పాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, సో 24-25 కంటిన్యూషన్ ఉంటుంది. కొందరు మానేస్తున్నారు, మీరు అలాగ సమాజం కూడుట ఏం చేయొద్దు, మానొద్దు అన్నాడండి. ఒకవేళ అలా ఉంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి, హెచ్చరించుకోమని చెప్పాడండి. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఒకరినొకరు ఏం చేసుకోవాలి, పురికొల్పుకోవాలి. ఎందుకంటే మీరు ఆదివారం మానేయడం ద్వారా దేవునితో ఉన్న ఆ సంబంధం ఏమైపోతుందండి, తెగిపోతుందండి. అప్పుడు దేవునితో సంబంధం తెగిపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఆరాధన అనేది సో చాలా ప్రాముఖ్యమైనది అనేది సో దీని ద్వారా మనం చూడగలమండి. తర్వాత ఆరాధనలో కొన్ని రకాలు ఉన్నాయండి, వాటిని గురించి కూడా మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదివితే లోకంలో ఉన్న ఆరాధనలు, లేకపోతే ఆరాధనలు కొన్ని రకాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు మనం గమనిస్తే, చాలు కదా, వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చెప్పాడండి. అంటే ఆరాధనలో ఇదొక రకం. ఏంటి ఆరాధన? ఆ వ్యర్థమైన ఆరాధన, వ్యర్థంగా ఆరాధించడం. ఆ మాటలోనే ఉంది కదా, అది చేస్తే నీ ఆరాధన అంతా ఏది వ్యర్థం అండి. ఏం చేస్తే ఆరాధన వ్యర్థం అవుతుంది?
అక్కడ చెప్పాడు కదా, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే మనుష్యులు కల్పించినట్టి వాటిని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వ్యర్థంగా ఆరాధిస్తున్నట్టు. అప్పుడు ఆ ఆరాధన చేసినా కూడా వేస్ట్ అని అక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ నా సందర్భం మీ అందరికి కూడా తెలుసు. కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు మొదటి వచనంలో చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి శిష్యుల మీద ఒక కంప్లైంట్ చేశారు. ఏంటంటే, మీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేసి మన పెద్దల పారంపర్య ఆచారాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు మీరుతున్నారు, నువ్వన్నా చెప్పొచ్చు కదా అని యేసు ప్రభుకి చెప్తున్నారండి. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన వెంటనే సమాధానం చెప్పకుండా ఆయన కూడా ఒక ప్రశ్న అడిగాడు. సరే, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం పెద్ద పాపం అని మీరు అంటున్నారు కదా, నాదొక ప్రశ్న ఉంది. ఏంటంటే 4వ వచనంలో, తల్లిదండ్రులను గణపరచమని తండ్రినైనా తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చెను. అంటే తల్లిదండ్రుల్ని దూషిస్తే అతనికి ఏంటంట? మరణశిక్ష అని ధర్మశాస్త్రంలో చెప్పాడు. మీరేం చేస్తున్నారు? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనా తల్లినైనా గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. అంటే వీళ్ళేమి కొత్తది ఏం తీసుకొచ్చారండి? ధర్మశాస్త్రంలో ఏమో తండ్రిని తల్లిని సన్మానించాలి, ఒకవేళ దూషిస్తే మరణశిక్ష అన్నాడు. వీళ్ళేమన్నా అంటే దేవార్పితము ఏంటంట? తల్లికి కానీ తండ్రికి కానీ మనం ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు రుణపడి ఉన్నారా లేదండి? తల్లిదండ్రుల రుణం పిల్లలు తీర్చాలండి. అప్పుడు దాని గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఒకవేళ తల్లిదండ్రులకు చేయాల్సింది అది ఎవరికి ఇస్తాను? నేను దేవునికి ఇస్తాను. నేను తల్లిదండ్రులను ఏం చేయను? గణపరచను. తల్లిదండ్రులు నేను చూడను. ఇది ధర్మశాస్త్రంలో ఉందండి ఇలాగ. అప్పుడు ఇది ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు? సన్మానించమని చెప్పారు. వీళ్ళేమంటున్నారు? గణపరచన అక్కరలేదు, దేవునికి అర్పిస్తే అయిపోద్ది. మరి దేవుని ఆజ్ఞకి విరోధంగా ఈ ఆజ్ఞను తీసుకురావడం ఇది పాపం కాదా? అంటే వేరొక ఆజ్ఞను ఏం చేస్తున్నారండి? వాళ్ళు చేరుస్తున్నారు కదా, అది ఇంకా పెద్ద పాపం కాదా? ఇప్పుడు చేతులు కడుక్కోకపోవడం అది పెద్ద పాపం అని వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఎంత పెద్ద పాపం అండి? చేతులు కడుక్కోకపోయినా ఏం కాదు. ఏమవుతుందండి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏమవుతుంది? అది పాపం కాదండి. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అయితే శరీరానికి ఇబ్బంది వస్తుంది. ఫుడ్ పాయిజన్ అవుతుందో ఏమన్నా జరగచ్చు. శరీరానికి ఏదైనా ఒక చిన్న అనారోగ్యం వస్తుంది అంతే. ఆత్మకి ఏమన్నా అవుతుందా? అదేమన్నా పెద్ద పాపమా? కానీ వీళ్ళేం చేస్తున్నారు? అది పెద్ద పాపం అనేసి యేసుప్రభుని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు కూడా అడిగాడు, మరి దీనికి ఆన్సర్ చెప్పండి, మీరు చేసింది ఎంత పెద్ద పాపం? మళ్ళీ దానికి ఏం లేదు, సమాధానం లేదు. వాళ్ళు చేసింది ఎంత పెద్ద పాపం అంటే 6వ వచనంలో, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. అంటే మీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞని మీరేం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. అప్పుడు ఆచారం గొప్పదా, వాక్యం గొప్పదా అండి? వాక్యం ఎంత గొప్పదండి? వాక్యం ఎంత గొప్పది? మన కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, ఆయన నామము కంటే ఆ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నామని కీర్తనలో మాట ఉంటుందండి. అంటే అంత గొప్ప వాక్యం, దేవుడు అంత గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. దాన్ని వీళ్ళేం చేస్తున్నారు? దానికి విరుద్ధంగా ఆచారాలు తీసుకొచ్చారండి. అప్పుడు ఈ ఆచారాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు తగ్గించేస్తున్నారు, నిరర్థకం చేస్తున్నారు. ఎవరిచ్చారు అధికారం? మరి ఇది ఎంత పెద్ద పాపం అని యేసు ప్రభు అడిగాడు, సమాధానం లేదు. అప్పుడు ఆ ఆచారాల్ని వాళ్ళు ఏమని చెప్తున్నారండి? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ అని చెప్తున్నారు. దేవుడు ఇచ్చాడు ఎక్కడైనా? అందుకే మనుషులు కల్పించిన ఆచారాలని ఏమని చెప్తున్నారు? వాళ్ళు దైవోపదేశాలు అని చెప్తున్నారు. అలా చెబుతూ నన్ను వ్యర్థంగా వీళ్ళు ఆరాధిస్తున్నారు. తర్వాత దానికి ఆన్సర్ కూడా చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్పాడంటే 11వ వచనంలో,
ఆ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడానికి యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటనమాట? నోట పడునది మనిషిని ఏం చేయదు, అపవిత్రపరచదు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినా నోటలో కడుపులోకి వెళ్ళినా అదేం కాదు, అపవిత్రం కాదు. కానీ నోట్లో నుంచి బయటకు వస్తుంది కదా, అది మనిషిని ఏం చేస్తుంది? ఏంటండి బయటకు వచ్చేటి? మాటలు. మన మాటలు మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రం చేస్తాయి. నోటి ద్వారా పాపం చేస్తున్నారా లేదండి? మాటల ద్వారా పాపం చేస్తున్నారా లేదా? కాబట్టి అది పాపం, లోపలికి వెళ్ళేది దానివల్ల ఏముండదు అని యేసుప్రభు వారు సమాధానం చెప్పారు. అంటే ఇప్పటికీ కూడా మనుషుల యొక్క పద్ధతుల్ని మనం అనుసరిస్తే వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? నిరర్థకం చేస్తున్నాం. మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనుషులు కల్పించినవి ఏమి ఉన్నాయండి? ఇప్పుడు ఒక పెద్ద లిస్టే ఉందండి. పండగలు అంటే మళ్ళా ఇప్పుడున్న పండగలు గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ, అంటే ఇవన్నీ మనుషులు తీసుకొచ్చారు. బైబిల్ ఎక్కడైనా ఉందండి? ఇప్పుడు గుడ్ ఫ్రైడే యేసుప్రభు మరణించింది వాస్తవం, కానీ ఈ రోజే అని బైబిల్లో మనకి ఎక్కడ లేదండి. సరే, ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందండి? ఏప్రిల్ 18th శుక్రవారం. ఏప్రిల్ 18th ఈ నెల ఈ సంవత్సరం వస్తుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18th ఏ రోజు వస్తుందండి? శనివారం వస్తుంది. మరి శనివారం చేయాలి కదా, చేస్తున్నారా? మళ్ళీ ఏం చేస్తారు? శుక్రవారానికి డేట్ పెడతారు. అది ఎవరు పెడుతున్నారు? అది మనుషులు కల్పించేటటువంటి. మళ్ళీ ఏమని చెప్తున్నారు? దేవుడు చెప్పాడు, దైవోపదేశం అని జనాలకి బోధిస్తున్నారు. కానీ ఆ మనుషుల్ని పద్ధతులను అనుసరిస్తే మనం ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తాం. అంటే మనం చేసిన ఆరాధన అంతా వేస్ట్ అండి. అలా మీరు ఎన్ని పండగలు చేసినా, ఏమి చేసినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా, ఎన్ని ఆచరించినా అవన్నీ ఏంటన్నమాట? వేస్ట్. లెంట్ డేస్ అప్పుడు జరుగుతుంది కదా, బైబిల్లో ఉందండి. అవి మనుషులు తీసుకొచ్చిందన్నమాట. కాబట్టి మనుషులు కల్పించిన వాటిని చేస్తే అది వ్యర్థం. అందుకే నన్ను వ్యర్థంగా మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. తర్వాత అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. సో 7 నుంచి 18 వచనాలు మనం చదివితే అక్కడున్న సందర్భం మీ అందరికి తెలుసు అనుకుంటాను. సో పౌలు, బర్నబా లుస్త్రా అనే ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక బలహీన పాదం కలిగిన వ్యక్తిని ఏం చేశారు? స్వస్థపరిచారు. వెంటనే అతనికి ఏమొచ్చాయండి? కాళ్ళు వచ్చాయండి, నడుస్తున్నాడండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక జాతర జరుగుతుంది, అవునా? అక్కడ అన్య విగ్రహాలకి పూజించడానికి, బలి ఇవ్వడానికి అక్కడ వాళ్ళందరూ కూడి ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా ఈ కార్యం జరిగిందండి. అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అక్కడ జన సమూహం ఉంది, ఒక జాతర జరుగుతుంది, వాళ్ళ విగ్రహాలకి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. అలాంటప్పుడు పౌలు, బర్నబా వెళ్ళి ఆ కుంటి వ్యక్తిని ఏం చేశారు? స్వస్థతపరిచారు. ఆయన లేచి నడుస్తూ ఉన్నాడండి. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూశారండి. ఏమైపోయింది? వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో దేవతలే మనుష్య రూపం దాల్చి మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అతడు అలాగే ఉన్నాడు. ఏ మనిషి అతన్ని ఏం చేయలేదు, బాగు చేయలేదు. కాబట్టి వీళ్ళు బాగు చేశారంటే వీళ్ళు ఎవరై ఉంటారు? వీళ్ళు దేవతలై ఉంటారు. కాబట్టి మనం పూజించాల్సింది ఆ విగ్రహానికి కాదు, మనం అర్పించాల్సిన బలుల ఆ విగ్రహానికి కాదు, ఎవరికి అర్పించాలి? ఆ వీళ్ళకి అర్పించాలని అక్కడున్న పూజారులు వాళ్ళందరూ ఏం చేశారండి? పౌలు, బర్నబాకి వాళ్ళకి పేర్లు పెట్టి, వాళ్ళ దేవతల పేర్లు పెట్టి వాళ్ళకి బలి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడిపోయారండి. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, 15 వచనం చదవండి. 14లో కూడా మనం చూస్తే వాళ్ళు ఏం చేశారండి? వస్త్రాలు చించుకున్నారండి. ఎందుకని? మేము దేవుళ్ళం కాదు, మేము కూడా ఎవరమే, మీలాంటి మనుషులమే. కానీ ఈ కార్యం ఎవరు జరిగించారు?
పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా చేత జరిగించాడు అంతే, కానీ మాలో ఏమీ లేదు. మీ స్వభావం లాంటి మేము కూడా నరులమే అని చెప్పారండి వాళ్ళు. ఆ, చాలు పెద్ద. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మీరు ఎవరి తట్టు తిరగండి. ఏదో భూమిని ఆకాశాన్ని సృజించినట్టు సృష్టికర్త ఉన్నాడు, ఆయన వైపు మీరు తిరగండి అని వాళ్ళకి సువార్తని ప్రకటించడం జరిగింది. కాబట్టి అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే మనుష్యుల్ని ఏం చేస్తున్నారు, ఆరాధించడానికి సిద్ధపడ్డారు. సో దాన్ని ఏమంటారంటే మనుష్య ఆరాధన. మనుషుల్ని ఆరాధించవచ్చండి? మనుషుల్ని ఆరాధించవచ్చా? అందుకే చూడండి, వాళ్ళు అద్భుతాలు చేసినా సరే ఏమని చెప్తున్నారు, మేము మీలాంటి నరులమే. ఈరోజు చాలామంది అద్భుతాలు చేయరు, కానీ ఏమని చెప్తున్నారండి, దేవుళ్ళుగా ఫీల్ అయిపోతున్నారండి. వాళ్ళు ఏ అద్భుతాలు చేయరు, అయినా సరే దేవుళ్ళుగా పిలువబడుతున్నారండి. అది చాలా భయంకరం అండి. మనము అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉంటాడు కదా. సో ఆయన దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తాడు? పేతురుని పంపిస్తాడు. పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే కొర్నేలి ఏం చేస్తాడండి, ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తాడండి. అప్పుడు పేతురు ఏమంటాడంటే అతను పట్టుకొని లేవనెత్తి, నువ్వు నాకు నమస్కారం చేయొద్దు, నేను కూడా నరుణ్ణే, నేను దేవుణ్ణి కాదు. అలా అపోస్తలు అందరూ చెప్పారండి, అద్భుతాలు చేసిన వాళ్ళు. కానీ ఈరోజు ఏ అద్భుతాలు చేయరు, కానీ ఏమని చెప్తున్నారు, దేవుళ్ళు పిలువబడుతున్నారు. సో మనుషుల్ని ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. మనుషులు దేవుళ్ళు కాదు. ఈరోజు భయంకరంగా స్వామీజీలు కానీ ఇంకా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారండి, వచ్చి ఆ స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటారు. సో భయంకరం అండి. రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోలకు కానీ వాళ్ళందరినీ దేవుళ్ళకి చేస్తారు, ఇంకా దేవుళ్ళు చేస్తారండి. మనుషుల్ని ఏం చేయకూడదు, ఆరాధించకూడదు. తర్వాత ఇంకొకటి, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఇక్కడ ఇంకొక ఆరాధన ఏంటండి, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. అంటే ఇక్కడ కొంతమంది ఎవరిని కూడా ఆరాధిస్తున్నారండి, దేవదూతను కూడా ఆరాధిస్తున్నారండి. దేవదూతలు దేవుళ్ళ? దేవదూతలను ఆరాధించవచ్చా? వీళ్ళు ఆరాధిస్తున్నారండి. మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే యోహాను గారు ఆ దర్శనంలో ఒక దేవదూతకి సాగిలపడి నమస్కారం చేస్తాడు. ఏమంటాడండి ఆ దూత, నాకు నువ్వు ఏం చేయొద్దు, సాగిలపడొద్దు అని దేవునికే చేయాలని దూత చెప్తాడండి. తర్వాత సంసోను తల్లిదండ్రులు మానోహ, తండ్రి పేరు మానోహ. దేవదూత వచ్చి, ఇదిగో దేవుడు మీకు ఒక కుమారుని ఇస్తాడు, అతడు ఇశ్రాయేలీల్ని విడిపిస్తాడు అని సంసోను గురించి చెప్తే, వాళ్ళు ఫస్ట్ తల్లి దగ్గర చెప్తే తల్లి భర్తకు చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకొకసారి పిలిపిస్తారు, వింటారు. అది విన్న తర్వాత ఆ దేవదూతకి సాగిల పడతారండి. అప్పుడు మళ్ళీ నాకు కాదు అని దూతలు చెప్తారు. కానీ ఇక్కడ దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగిన వాళ్ళు ఉన్నారంటే, ఇష్టంతో చేసే వాళ్ళు ఉన్నారండి. దేవుని పక్కన పెట్టి ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారు, ఆ దేవదూతల్ని పూజిస్తున్నారు. అక్కడ ఇంకో మాట ఏంటంటే, తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. అక్కడ 4 అని నంబర్ ఇచ్చి కింద ఏమిచ్చాడు, చూడని వాటిని గూర్చి. వీళ్ళేమో మేము చూసామనేసి చెప్తున్నారు, కానీ నిజంగా వాళ్ళు చూడలేదండి. ఈరోజు చాలామంది మేము దేవుని చూసామండి అని చెప్పేవాళ్ళు లేరండి.
నేను దేవుని చూశాను, నేను పరలోకంకి వెళ్ళొచ్చాను, ఎన్నోసార్లు వెళ్ళొచ్చానని చెప్పేవాళ్ళు ఉన్నారండి. దేవుడు నాకు కల్లో మాట్లాడాడు, దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను పిలిచాడు, కల్లో వచ్చి పిలిచాడు కాబట్టి నేను వచ్చాను సేవకి, ఇలా చెప్పేవాళ్ళు లేరండి. కానీ ఇక్కడ చూచామని వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజంగా వాళ్ళు చూడలేదు. అదే చెప్పాడండి, వారు చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారండి. ఈరోజు గొప్పగా మైకి పెట్టి అందరికి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు కనుక శిరస్సును హత్తుకోకపోతే మీ బహుమానం ఏమైపోద్ది, మీరు ఇన్ని రోజులు ఉన్నదంతా వ్యర్థం. శిరస్సును అంటే సంఘానికి శిరస్సు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభుని మనం ఎలా ఉండాలి? హత్తుకొని ఉండాలండి. సో యేసు ప్రభుని హత్తుకొని ఉండాలి. యేసు ప్రభుని పక్కన పెట్టి మనం దేవదూతల్ని ఇంకొక చోట వెళ్తే మన బహుమానం ఉండదని చెప్పాడు. కాబట్టి సో దేవదూత ఆరాధన లేదండి. కింద 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది, స్వేచ్ఛారాధన అన్నాడండి. ఇంకొక ఆరాధన ఏంటనమాట? స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన అంటే నాకు తెలిసి ఆ మాటలోనే ఉంది కదా, ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్, మీ ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు అండి. స్వేచ్ఛ ఆరాధన అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేయాలా, దేవునికి ఇష్టం వచ్చినట్టు చేయాలండి? సో దేవునికి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకవేళ మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు దాన్ని ఏం చేయడు, అంగీకరించడండి. సో ఇక్కడ స్వేచ్ఛారాధన, అలాంటి ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి ఇంకా క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏమన్నా అన్నట్టుగా అయిపోద్దండి. సో అందుకే మనం ప్రారంభంలో చూసాం కదా, క్రమంగా మర్యాదగా జరగాలి అని చెప్పాడండి. సో ఏది చేసినా క్రమము మర్యాదగా చేయాలండి, గౌరవంతో చేయాలండి. కాబట్టి స్వేచ్ఛారాధన అది లేదండి. అవి చూడ్డానికేమో జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నాయి, కానీ అవి శరీరేచ్ఛ విషయంలో అది ఏమాత్రం ఎన్నదగినవి కావు అని చెప్పాడండి. తర్వాత ఇంకేమున్నాయండి? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ వేయబడక ముందు మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి మనం చూస్తే, అక్కడ అపహసించి, అంటే యేసు ప్రభుని ఏం చేశారండి? అపహసించి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మోకాళ్ళుని, అంటే ఇది కూడా ఒకలాంటి ఆరాధన, ఏంటంటే అపహాస్యపు ఆరాధన అండి. అంటే ఎగతాళిగా చేశారండి. యేసు ప్రభుకి ఎర్రని అంగి తొడిగించి, అంటే రాజవస్త్రం తొడిగించి, ఇప్పుడు రాజుకి ఏం చేస్తారు? రాజవస్త్రం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభుకి ఆయన వస్త్రం తీసి ఇంకొక ఎర్రని వస్త్రం తొడిగించారు. రాజుకి కిరీటం ఉంటుంది కదా, అప్పుడు ఏ కిరీటం పెట్టారండి వీళ్ళు? ముండ్ల కిరీటం పెట్టారు. తర్వాత ఆయన చేతికి రెల్లు ఇచ్చారు. రాజు చేతిలో ఏముంటుంది? రాజదండం ఉంటుంది, ఆయుధం ఉంటుంది. ఈయన చేతికి ఏమి ఇచ్చారండి? రెల్లు. అంటే అది గడ్డి పొరక అని విన్నానండి. అలాంటిది ఆయన చేతికి ఇచ్చారు. అంటే ఎంత అపహాస్యం చేశారంటే యేసు ప్రభుని. మళ్ళీ ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా, అంటే యూదుల రాజా అనేది అది కరెక్టే, కానీ దాన్ని ఎలా చేస్తారండి? వాళ్ళు ఎగతాళిగా చేశారండి. యూదుల రాజా నీకు శుభము అని యేసు ప్రభుని ఎగతాళిగా ఆరాధన చేశారు. ఆ తర్వాత ఆయన అపహసించిన తర్వాత మళ్ళీ ఆయన వస్త్రాలు తీసి ఆయనకి తొడిగించారు.
ఆ తర్వాత ఇంకా అపహసించి ఏం చేశారంటే ఆయన మీద ఉమ్మి వేసి, రాజును ఉమ్మేస్తారండి ఎవరైనా? అంటే అంత ఎగతాళి చేశారు వీళ్ళు. ఆ రెల్లు తీసుకొని దాంతో ఆయనను తల మీద కొట్టిరి. అంత అపహాస్యంగా ఆరాధన చేశారండి. అంటే ఇలాంటి ఆరాధన కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకేమున్నాయండి? సృష్టిని ఆరాధించే వాళ్ళు లేరా? రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సృష్టికర్తకు బదులు ఆ సృష్టిని ఆరాధిస్తున్నారు. సో మన దేశంలో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం అంటే సృష్టి వస్తువులన్నిటినీ పూజించే వాళ్ళు ఉన్నారండి. అంటే సృష్టికర్తను పూజించాలి, సృష్టిని కాదు. ఇప్పుడు భూమిని, అంటే భూమి ద్వారా మేలుంది. అప్పుడు ఈ భూమిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఆయన్ని మనం స్తుతించాలి. భూమిని స్తుతించవచ్చా? ఆకాశాన్ని స్తుతించవచ్చా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని స్తుతించవచ్చా? ఇప్పుడు ఫోన్ ఉంది, ఈ ఫోన్ బాగా పనిచేస్తుంది, థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎవరికి చెప్పాలండి థ్యాంక్స్? ఈ ఫోన్ని ఇలా ముందర పెట్టి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాలా? ఎవరికి చెప్పాలండి థ్యాంక్స్? చేసిన కంపెనీకి చెప్పాలండి, చేసిన వ్యక్తికి చెప్పాలండి. ఒకవేళ దీనికి పూజిస్తే ఏమవుద్ది? నేను కనుక దీనికి పూజిస్తూ ఉంటే ఏమంటారండి మీరు? బ్రదర్కి ఏదో పిచ్చి పట్టింది అంటారండి. సృష్టిని కాదు, సృష్టికర్తని పూజించాలి. అది చాలామందికి అది తెలియట్లేదండి. సృష్టి వస్తువుల వల్ల మేలు పొందుతున్నాం కాబట్టి అవే దేవుళ్ళు అనేసి పూజిస్తున్నారు, కానీ వాటిని సృజించినంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. తర్వాత ఇంకొక ఆరాధన ఏంటి? విగ్రహారాధన. సో విగ్రహారాధన కూడా మనం చూస్తాం. ఎఫెసీ 5:5లో కూడా విగ్రహారాధన అన్నాడు. అక్కడ విగ్రహారాధన అయిన ధనాపేక్ష అని కూడా చెప్పాడండి. సో విగ్రహారాధన గురించి బైబిల్ అంతా కూడా మన పాత నిబంధన నుంచి మనం చూస్తే అసలు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞలు ఏంటండి? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు. దాటికి సాగిల పడకూడదు, మొక్కకూడదు, నమస్కరించకూడదు, మొక్కకూడదు. దేవుడు మొదటి ఆజ్ఞలోనే క్లియర్గా చెప్పేశాడండి, విగ్రహారాధన చేయకూడదు. కానీ ఈరోజు విగ్రహారాధన చేసేవాళ్ళు లేరండి. అంటే క్రిస్టియానిటీలోనే విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ విగ్రహాలు పూజిస్తున్నారని అది విగ్రహారాధన తప్పని అంటున్నాం. కానీ క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తున్నారండి? యేసుప్రభు సిలువ పెట్టుకొని పూజించడం అది విగ్రహం ఆరాధన కాదా? యేసుప్రభు బొమ్మ పెట్టుకొని పూజించడం అది విగ్రహారాధన కాదా? సో విగ్రహంలో ఏమైనా ఉంటుందండి? విగ్రహం వట్టిది. 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదు. విగ్రహం మనం కీర్తనలో చదువుతాం. 115వ కీర్తన అంతా కూడా కళ్ళున్నా చూడలేదు, చేతులున్నా ముట్టుకోవు, పాదాలున్నా నడవు, ఏమైనా ఇచ్చినా తీసుకోవు, వాసన చూడవు. చాలా క్లియర్గా ఉంటుందండి. కాబట్టి విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే దేవునికి అసహ్యమైన దాంట్లో సో విగ్రహారాధన మొదటిదండి. తర్వాత రెండోది వ్యభిచారం. సో విగ్రహారాధన అంటే విగ్రహారాధన చేస్తున్నాం అంటే దేవునికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహానికి ఇస్తున్నట్టు. అది దేవుడు సహించడు. మనుషుడు చేసినంటే వాటిలో దేవుడు ఏం చేయడు? నివాసం చేయడు. మనం ఒక విగ్రహం తయారు చేసి మనకి అంత శక్తి ఉందండి, దేవుడు రా వచ్చి దీంట్లో ఉండు అనే అధికారం ఉందా మనకి? అంత శక్తి ఉందా మనకి? ఆయన హస్తకృత ఆలయాల్లో దేవుడు ఏం చేయడు? నివసించడు. సొలొమోనుతో మాట అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు ఎక్కడ కడతావు నాకు ఈ దేవాలయం? ఎంత పెద్ద దేవాలయం కట్టాలండి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన ఉండడానికి ఒక గది లాంటిది కట్టాలంటే అవుతుందా మన వల్ల? కాబట్టి సో విగ్రహారాధన చేయకూడదు. మనం ఎలా విగ్రహారాధన చేస్తున్నామండి? మీరు అనుకోవచ్చు మేమే విగ్రహాలని పూజించట్లేదే అని. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క
హృదయాల్లో ఏమున్నాయండి? ఆ విగ్రహాల్లో ఉన్నాయండి. బయట లేవు, కానీ ఎక్కడ పెట్టుకున్నాం మనం? మనం ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నాం. మనం హృదయాల్లోనే ఉన్నాయి. అందులో ధనాపేక్ష కూడా విగ్రహారాధన అన్నాడండి. సో డబ్బును ప్రేమించిన అదేంటి? విగ్రహారాధన. సో ఇక్కడ ఉన్నాయి మన విగ్రహాలన్నీ. అప్పుడు ఇక్కడ విగ్రహాలు పెట్టుకొని దేవుడు ఇక్కడ ఉండాలంటే ఎక్కడ అవుతుందండి? సో వీటన్నిటినీ మనం తీసేసి అప్పుడు మన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. కాబట్టి సో విగ్రహారాధన చేయకూడదు. అప్పుడు నిజమైన ఆరాధన ఏంటండి? యేసు ప్రభు చెప్పింది యోహాను సువార్త 4:24. సో నిజమైన ఆరాధన ఏంటంటే యథార్థముగా దేవుణ్ణి ఆరాధించడం. అది నిజమైన ఆరాధన అండి. యథార్థంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. యథార్థంగా అంటే నటన లేకుండా, యాక్టింగ్ చేయకుండా, వేషధారణ లేకుండా. సో దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, యాక్టింగ్ చేయకూడదండి, వేషధారణ చేయకూడదండి, నటించకూడదండి. ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు, ఇంకొకరు తెలియకపోవచ్చు, కానీ అందరి హృదయాలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం యథార్థంగా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ యథార్థంగానే ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. అది చెప్పాడండి. ఆత్మతో అంటే నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంటే ఏది చేసినా 100% నీ పూర్ణ హృదయంతో చేయాలి. ప్రార్థన చేసినా, పాటలు పాడినా, ఏది చేసినా సరే. కానీ మనం చాలా వరకు పాటలు పాడేటప్పుడు మన పెదాలు మాత్రం అలా అంటూ ఉంటుంది, అంతే. మైండ్ ఎక్కడో ఉంటుందండి. కాబట్టి సో ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. సత్యముతో అంటే యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం. అంటే వాక్యానుసారంగా మనము ఆరాధన చేయాలండి. సో వాక్యం చెబితే ఎలా చెబుతుందో అలాగే చేయాలంతే. సో వాక్యాన్ని విరుద్ధంగా మనం ఏది చేయకూడదు. అందుకే ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదండి. అప్పుడు మనం యథార్థంగా దేవుణ్ణి ఆరాధన చేస్తే అప్పుడు దేవుడు మన ఆరాధన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడండి. ఆఖరిగా 2-3 వచనాలు చదివి నేను ముగించేస్తాను. ఇంకా ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. వాటిని ఎలా చేయాలనేది కూడా మనం ఇంకోసారి దేవుని చిత్తం అయితే మనం చూద్దాం. ఎందుకంటే ఆరాధన అనేది చాలా పెద్ద పాఠం అండి. ఆదికాండం 8వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే, చాలు కదా. ఇక్కడ నోవాహుకు తర్వాత నోవాహు కుటుంబం ఓడల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మొదటి పని ఏంటండి? బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పించారండి. అంటే ఆ కాలంలో బలులు అర్పించడమే ఆరాధన, అవునా? అప్పుడు ఆ బలులు ఎప్పుడైతే అర్పించారో దేవుడు అంగీకరించాడా? అక్కడ ఆ మాట ఉంది చూసారా? యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి. సో దేవుడు దాన్ని ఏం చేశాడు? స్వీకరించాడండి. స్వీకరించి అంటే వాళ్ళు సరిగా అర్పించారు కాబట్టి స్వీకరించాడు. మనం హేబేలు కయ్యోను విషయంలో హేబేలు అంగీకరిస్తాడు, కయ్యోనుది అంగీకరించాడు. కానీ ఇక్కడ నోవాహుది దేవుడు అంగీకరించాడు. అంగీకరిస్తే దేవుడు ఏమి ఇవ్వాలి? ఆశీర్వాదం ఇవ్వాలి, అంతే కదండి. మనం సరిగా ఆరాధన చేస్తే దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. సరిగా చేయకపోతే శాపాలు వస్తాయండి, శిక్ష వస్తుందండి. అందుకే మీరు కూడి ఉన్నప్పుడు శిక్షా విధికి కారణం కాకున్నట్లు మీరు ప్రభువుల కార్యక్రమం చేయొద్దు అని 1 కొరింథీ 11వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తామండి. అంటే సరిగా చేయకపోయినా కూడా ఏముంది? శిక్ష ఉంది అనేసి. ఇప్పుడు వీళ్ళు సరిగా చేశారు, దేవుడు దాన్ని ఆగ్రానించి స్వీకరించి అంగీకరించి వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటండి? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. అంటే ఇక మీదట నేనేం చేయను? నరులను బట్టి భూమిని నేను శపించను అన్నాడండి. అది ఆశీర్వాదమే అండి.
అది వాళ్ళకే కాదు, వాళ్ళ ద్వారా మనకి కూడా వస్తుందండి. ఇక మీద నేను ఎప్పుడు నరులను బట్టి భూమిని నేను శపించను అన్నాడు. ఎప్పుడు శపించాడు? ఎప్పుడు శపించాడండి? ఆహా ఆహా అవ్వ ఆదాం దగ్గరే అండి. ఆదాం అవ్వ ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో వెంటనే శిక్ష ఇస్తాడు కదా. అప్పుడు మిమ్మును బట్టి ఈ నేల శపించబడి ఉన్నది 3వ అధ్యాయంలో ఉంటుందండి. కాబట్టి ఇక మీద నరులను బట్టి నేను ఈ భూమిని శపించను అని చెప్పాడండి. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తే ఆశీర్వాదం ఉంటుంది, సరిగా చేయకపోయినా శిక్ష కూడా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆరాధనలో 5 అంశాలు, అవి మనందరికీ కూడా తెలుసు. ఏంటండి చెప్తే ముగించేస్తాం. ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రోబల్ల, కానుకలు. వీటి గురించి ఇంకోసారి మనం చూద్దాం. వీటితో పాటు ఇంకొకటి ఉందండి. ఏంటి ఎవరు చెప్పారు? సహవాసం అండి. సహవాసం కూడా అంటే మనం సంఘంగా సహవాసంగా ఇవన్నీ చేయాలండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు అని కూడా ఉంటుందండి. తర్వాత రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. అక్కడ సహవాసమందు అంటే సహవాసం కూడా. కానీ ఇప్పుడు మనం బిజీ లైఫ్ కదండి. ఆరాధన అయిపోతేనే పరిగెత్తాలి. ఇంకా సహవాసం ఉండాలండి. సహోదరులతో సహవాసం ఉండాలి, సంఘస్థులతో సహవాసం ఉండాలి. ఎంతసేపు? కనీసం ఒక 10 నిమిషాలు. ఎందుకంటే సహవాసం లేకపోతే మనం ఇంకా ఏదో మన సొంతంగా అయిపోయిందండి, సంఘంగా మనం చేయట్లేదు. ఆరాధన అయిన తర్వాత 100 మంది ఉంటే ఎంతమంది ఉంటారు లాస్ట్కి? ఆరాధన అయిన తర్వాత ఎంతమంది ఉంటారండి? 10-20 ఉంటారు అంతే అనుకుంటాను. సరే, మీకు ఎంత అర్జెంట్ అయినా వెళ్ళిపోండి, కానీ అందరితో మాట్లాడించి వెళ్ళిపోండి కావాలండి. అది బెటర్. మీరు ఎంత త్వరగా అందరితో మాట్లాడి అందరికి వందనాలు చెప్పి వెళ్ళిపోతారో వెళ్ళిపోవచ్చు. అంటే అందరితో సహవాసం చేసి మనం వెళ్ళాలండి. ఎందుకంటే సహవాసం కూడా ఆరాధనలో అది కూడా ఒక భాగం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఈ సహవాసం కోసం ప్రతి వారం భోజనాలు పెడుతున్నారండి, ప్రతి సండే భోజనాలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు కదా. అందుకనే మనం కంబైన్డ్ వర్షిప్ అట్లీస్ట్ ఒక కంబైన్డ్ వర్షిప్లో మనం అది చేస్తున్నాం. అట్లీస్ట్ కాసేపు ఉండి సహవాసం చేసి వెళ్ళండి అనేసి. అంటే సహవాసం అనేది చాలా, అంటే ఒకరి యోగక్షేమాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే మనమంతా ఒకే కుటుంబం, ఒకే కుటుంబం కదా, మనమంతా దేవుని కుటుంబం కదా. మనం అందరం కూడా సహోదరులే కదా. నా సహోదరులు ఎలా ఉన్నారో ఆ బాధ్యత మనకుంది. ఒకవేళ దేవుడు అడిగితే కయ్యోన్లాగా చెప్తారేమో. కయ్యోన్ ఏమన్నాడండి? నేనేమన్నా వాడికి కావాలి వాడినా అన్నాడండి. చేసిందంతా చేశాడు. మళ్ళీ సొంత తమ్ముడికి ఏమన్నాడు? నేను కావాలవాడినా అన్నాడండి. కాబట్టి మనం అలా చెప్పకూడదు. కాబట్టి సహవాసం కూడా ప్రాముఖ్యమైనది. ఆఖరిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు కూడా మనం చూస్తే, అప్పుడేమో బలులు అంగీకరించాడు దేవుడు. ఇది కూడా దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగము అన్నాడండి. అంటే ఈ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారికి ఏం పంపించారు? వస్తువులు పంపించారండి, సహాయం చేశారు. ధన సహాయం కావచ్చు, లేదంటే వస్తువులు కావచ్చు, ఏదో సంఘం ద్వారా పౌలు గారికి సహాయం వెళ్ళింది. ఎక్కడున్నప్పుడు అండి? పౌలు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు సాయం చేశారు. అంటే ఈ సంఘంలాగా ఏ సంఘం కూడా లేదండి. ప్రారంభంలో సాయం చేస్తారు, పక్క ఊర్లో ఉంటే సాయం చేస్తారు, ఆయన వేరే దేశానికి వెళ్తే సాయం చేస్తారు, లాస్ట్కి జైల్లో ఉన్నా కూడా
సాయం చేశారు. ఎందుకంటే ఫిలిప్పీలో సంఘం స్టార్ట్ చేసింది ఎవరన్నమాట? పౌలు గారు. ఆయన కష్టపడ్డాడు, మా కోసం ఆయన ఇంత చేశాడు, కాబట్టి ఆయనకు కూడా మేమేం చేయాలి, ఆయన సహాయం చేయాలి అనేసి ఆయన జైల్లో ఉన్నా కూడా మనిషిని పంపించి రోమ్కి పంపించి సాయం చేశారన్నమాట. అప్పుడు వీళ్ళు వాళ్ళకి పౌలు గారికి సాయం చేయడం, దేవుడు దాన్ని ఏమన్నాడండి అంటే పౌలు గారు అక్కడ ఏమంటున్నాడు, అది దేవునికి అవి మనోహరమైన సువాసన, దేవునికి అది సువాసన, అంతేకాకుండా దేవునికి అది ప్రీతికరమైనది, అంతేకాకుండా ఇష్టమైన యాగము అన్నాడు. దేవుడు వాటిని స్వీకరిస్తాడు. అప్పుడు ఏం ఆశీర్వాదం ఇస్తాడండి స్వీకరిస్తే? అదే చెప్పాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అప్పుడు దేవుడు అవసరత తీరిస్తే అక్కడ తన ఐశ్వర్యం చొప్పున అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ముఖేష్ అంబానీ కనుక మనకేమైనా బహుమానం ఇస్తే ఎలా ఉంటుంది బహుమానం అనేసి. మనకేమైనా బహుమానం ఇస్తే ఏమి ఇస్తాడండి? ఎంత పెద్దది ఇస్తాడు? మనకు ఒక ఇల్లే రాసి ఇవ్వచ్చు కదా. అంటే ఇల్లు ఇవ్వడం పెద్ద కష్టం అతనికి. ఏది కావాలన్నా ఇవ్వగలడు, కారు ఇవ్వగలడు, బంగ్లా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు అతడి కనుక బహుమానం ఇస్తే. కానీ మన దేవుడు అతనికంటే కూడా ఐశ్వర్యవంతుడు. అప్పుడు దేవుడు మనకి బహుమానం ఇస్తే ఎలాంటిది ఇస్తాడండి? ఇంకా శ్రేష్టమైంది. కాబట్టి సో అది దేవుడిచ్చేంటి ఆశీర్వాదం. కాబట్టి మన ఆరాధన దేవునికి ఎలా ఉండాలి? ప్రీతికరంగా ఉండాలి, అంగీకారంగా ఉండాలండి. అప్పుడు దేవుడు మనకి మన అవసరాలని దేవుడు తీరుస్తాడు. మనం మలాకి పుస్తకంలో కూడా చూస్తాం, మీరు నాకు ఇచ్చి నన్ను మీరు శోధిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడండి. అంటే ఏమిస్తాడు దేవుడు? ఆకాశం విప్పి పట్టజాలనంత, ఒకవేళ మనకి పట్టజాలనంత ధనం ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? మనం పట్టజాలనంత బంగారం ఇచ్చాడు అనుకోండి, కానీ అక్కడ దేవుడు ఇస్తానంది ఏంటంటే వర్షం అండి. దేవుడు ఏం కురిపిస్తాడు? ఆకాశం నుండి వర్షం కురిపిస్తాడు. దాని ద్వారా వాళ్ళకి పంటలు పండుతాయి, దానివల్ల వాళ్ళ కుటుంబాలు పోషించబడతాయండి. కాబట్టి సో దేవుడు అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ఆరాధన దేవునికి ఏం కావాలి? అంగీకారం అవ్వాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుడు ఇష్టపడేలాగా ఉండదు. అలా ఉండాలంటే మనం జాగ్రత్తగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. మనం నిర్లక్ష్యంగా మనకి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధించకూడదు. ఒకవేళ అలా ఆరాధించినా కూడా ఏముందండి? శిక్ష ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు ఇంకెవరు లేరండి. సో ఆయన మహారాజుగా ఉన్నాడు. సో అలాంటి సృష్టికర్తని, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. అది మనం అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో జాగ్రత్తగా మనం ఆరాధన చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా చేసి మేలు పొందాలని ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ, ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.